స్వాతంత్ర సమరయోధులకు ప్రభుత్వం కేటాయించిన భూములపై కూడా కబ్జా ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ గుంటూరులో ఆరోపణలు వెలువెత్తాయి. గుంటూరు టౌన్ నల్లపాడు పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న ఫ్రీడమ్ ఫైటర్స్ భూములను కొందరు ఆక్రమించేందుకు ప్రయత్నించారని బాధితులు ఆరోపిస్తున్నారు. రాత్రికి రాత్రే అక్కడ ఉన్న గదులను తొలగించి భూమిని చదును చేసి రాళ్లు పాతారని వారు చెబుతున్నారు. ఈ విషయంపై పోలీసులు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు సరైన చర్యలు తీసుకోలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ కలెక్టర్ గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశారు. ఇక ఇదే అంశంపై గుంటూరు కలెక్టరేట్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. స్వతంత్ర సమరయోధులకు సంబంధించినటువంటి ఫ్లాట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కొంతమంది ఆక్రమించారని ఏదైతే స్వతంత్ర సమరయోధులకు సంబంధించిన వారసులు ఉన్నారో వాళ్ళైతే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంలోనే ఈ రోజైతే గుంటూరు కలెక్టరేట్కి వచ్చి ఫిర్యాదు చేసిన పరిస్థితి అయితే కనపడింది. ఇటువంటి సందర్భంలో వాళ్ళైతే తీవ్ర ఆవేదనలో ఉన్నటువంటి నేపథ్యం. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, చెప్పండి, అసలు ఏం జరిగింది? మేము ఫ్రీడమ్ ఫైటర్స్ అసోసియేషన్ నుంచి వస్తున్నామండి. అడవి తక్కిలపాడు గ్రామంలో నల్లపాడు పోలీస్ స్టేషన్ పక్కన ఉన్నటువంటి స్థలము ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి ఫ్రీడమ్ ఫైటర్స్ అందరికీ కూడా అలాట్ చేయడం జరిగిందండి. మొత్తం 120 మంది లబ్ధిదారులకు ఆ స్థలాన్ని అయితే కేటాయించారు. అయితేనండి ఆ స్థలం అంతా మేము 2010లో మాకు కేటాయించారండి. అందరూ కూడా ఆ స్థలాన్ని అందరూ తలా ఇంత అమౌంట్ తీసుకొని స్థలం అంతా బాగు చేసుకొని మా స్థలం చుట్టూ ఫెన్సింగ్, అలాగే గేటు, అలాగే వచ్చేసి బోర్డు అవన్నీ నిర్మించుకున్నామండి. కొంతమంది నివాసానికి ఉపయోగకరంగా కూడా గృహాలు కూడా నిర్మించుకుంటుంటే ఏమవుతుందంటే ఈ మధ్య ఆ స్థలం విలువ చాలా భారీగా పెరిగిందండి. ఆ స్థలం విలువ భారీగా పెరగడం వల్ల కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు మాటికి వచ్చి ఆ స్థలం ఆక్యుపై చేయాలని, కబ్జా చేయాలని చూస్తున్నారండి. ప్రతిసారి మేము ఎదుర్కోవాల్సి వస్తుంది. అందరూ కూడా పెద్దవాళ్ళు కాబట్టి అక్కడేమో మేము అవైలబిలిటీలో ఉండడం లేదండి. ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వెళ్లేలోపు కొద్దిమంది సభ్యులు అక్కడ అటెండ్ అవడం వల్ల వాళ్ళ మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారండి. మొన్న కూడా వచ్చేసి ఫెన్సింగ్ అంతా తీసేసి గేటు ధ్వంసం చేసేసి చుట్టూ కట్టుకున్నటువంటి చిన్న రూములు కూడా ధ్వంసం చేసేసి మళ్ళీ ల్యాండ్ అంతా క్లీన్ చేసుకొని సర్వే రాళ్ళు వేసుకొని కర్రలు పాతుకోవడానికి ప్రయత్నం చేస్తుండగా మా సభ్యులు కొంతమందికి తెలిసి ఎదుర్కోవడానికి వెళ్ళారండి. వెళ్తే వాళ్ళ మీదకి సభ్యుల మీదకి కర్రలతో దాడి చేయడానికి ప్రయత్నం చేశారండి. అంటే ఇప్పుడు మీరు చెప్పండి, ప్రధానంగా కూడా దీనికి సంబంధించి ఎవరెవరు గుర్తు తెలియని వ్యక్తులు అని మీరు చెప్తూ ఉన్నారు. అదే ఇప్పుడు మీరు గుర్తు తెలియని వ్యక్తులు అంటున్నారు. ఎవరి మీద కంప్లైంట్ ఇచ్చారా? కంప్లైంట్ అయితే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అయితే ఇచ్చామండి. సిఐ గారు కానిస్టేబుల్ పంపించారు. అతను వచ్చేలోపు వీళ్ళందరూ వెళ్ళిపోయారండి. నిజంగా చెప్పాలంటే మాకు నిజంగానే ఎవరో తెలియదు, కానీ వాళ్ళనైతే వీడియో తీయడం జరిగిందండి. మా అసోసియేషన్ సభ్యుల దగ్గర ఆ వీడియో ఫుటేజ్ సంబంధించిన వీడియో అయితే ఉందండి. అంటే వీడియో ఉందమ్మా? ఉందండి. సరే, మీదేంటి ప్రాబ్లం ఏంటి? మీకు ఎంత స్థలం ఉంది? 200 గజం సార్. మా నాన్నగారు పీడం పైడ్స్ తుపాకీ దెబ్బ తగిలింది. మా నాన్నగారు చనిపోయే వరకు 6 నెలల పిల్లని మా నాన్నగారు చనిపోయారు సార్. అటువంటి నరకం మేము ఏదో తండ్రి లేని నరకం ఏంటో మేము పుట్టాం. కానీ మాకు ఇచ్చిన స్వాతంత్ర ఇచ్చిన ప్లాట్లు కూడా న్యాయం చేయట్లేదు సార్. అది చెప్పండి, మీకు ఎంత స్థలం ఉంది? మీకేం జరిగింది? మీ స్థలానికి ఎటువంటి రాళ్ళు తీసేశారండి. మేము కూడా కంచెది వేసుకున్నాం చుట్టూ అంత పడగొట్టేసేసారు కంచెంతాను. 200 గజాలు ఉందండి మాకు. 22 మా ఫ్లాట్ నెంబరు. అంటే ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చారు. ఆ తర్వాత ఏం జరిగింది? వాళ్ళు చూస్తామన్నారండి పోలీసులు కూడాను. వాళ్ళు చెప్తామన్నారు కంప్లైంట్ ఇస్తే. వాళ్ళు వెళ్తున్నాం ఇప్పుడు అక్కడికి కలెక్టర్ గారిని కలిసి. చివరిగా చెప్పండి, ఇప్పుడు మీరు వచ్చారు, కలెక్టర్ ఆఫీస్కి వచ్చారు, అక్కడ కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఆ తర్వాత ఏమన్నారు? స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చామండి, విచారణ చేస్తామన్నారు. మాకేంటంటే అంత పెద్దవాళ్ళు కదండి, అందరూ వచ్చి హాజరయ్యే వయసు కాదండి. ఫ్రీడమ్ ఫైటర్స్ అంటే చాలా పెద్ద వయసు వాళ్ళు. అందులో కొంతమంది చనిపోయారు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ తరఫున వాళ్ళ వారసులం వచ్చామండి. వచ్చి కలెక్టర్ గారికి చెప్పాము, ఇట్లా మా మీద దౌర్జన్యానికి వస్తున్నారు సార్, మేము అంటే పర్మనెంట్ గృహాలు నిర్మించుకోవడానికి మేము యాక్సెప్టబుల్గా ఉన్నాము, మాకు రక్షణ కలగజేయండి అంటే, సరే అని సార్ సిఐ గారితో మాట్లాడారు. వెళ్ళి సిఐ గారిని కలవండి, మీకు సమస్యకు పరిష్కారం చూపిస్తారు అని చెప్పారు సార్. ఇప్పుడు ప్రెజెంట్ వెళ్ళి నల్లపాడు సిఐ గారిని కలవడానికి వెళ్తున్నాము. అంటే ఏదైతే ప్రధానంగా కూడా ఏదైతే ఈ స్వతంత్ర సమరయోధులకు సంబంధించినటువంటి స్థలం ఏదైతే ఉందో అది కబ్జాకి గురవుతుంది అని వాళ్ళైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అక్కడ ఎవరైతే దాని మీద దౌర్జన్యం చేశారో ఆ దౌర్జన్యం చేసినటువంటి వ్యక్తుల మీద కంప్లైంట్ ఇచ్చినా కూడా పోలీస్ స్టేషన్లో చర్యలు అయితే తీసుకోలేదని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడైతే మాత్రం వాళ్ళు కలెక్టర్ ఆఫీస్కి వచ్చి కలెక్టర్ ఆఫీస్లో గ్రీవెన్స్లో ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. మరి చూడాలి ఏం జరుగుతుంది దాని మీద. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో రవికృష్ణ, ప్రైమ్9 న్యూస్, గుంటూరు నుంచి.